హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్వి కిచెన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అప్పటికప్పుడు చేసుకునే చట్నీ, సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీని బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది మనకి 15 days అయినా కూడా ఏం పాడవదు, అలానే ఉంటుంది టేస్ట్ అనేది. మర్చిపోకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజువే. పొట్టంతా తీసేసి వీటిని అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇవైతే పుల్లటి మామిడికాయలు, చట్నీ పెట్టుకుంటారు కదా ఆ మామిడికాయలు. ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి మనం వీటిని. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయితే దంచుకోండి. టేస్ట్ అనేది రోట్లో వేరే ఉంటుంది, మిక్సీ జార్లో వేస్తే వేరే ఉంటుంది. మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది రోట్లో దంచుకుంటే. మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, మనకి ఫాస్ట్గా బ్లెండ్ అవుతుంది కాబట్టి పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకోసం జస్ట్ ఒక 2 seconds బ్లెండ్ చేసుకోవాలి, ఎక్కువసేపు బ్లెండ్ చేయకండి. ముక్కలు ముక్కలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చట్నీకి. మిక్సీ జార్ అయితే తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు అయితే యాడ్ చేసుకొని దీంట్లోకి 3 spoons సాల్ట్, అలానే 3 spoons కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను. పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది దీనికి. అలానే కొంచెం పసుపు కూడా కొంచెం లైట్గా కొంచెం యాడ్ చేస్తున్నాను. అలానే దీంట్లోకి మెంతులు కూడా 1/2 spoon యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే 1/2 spoon పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అక్కడక్కడ ముక్కలు కనిపిస్తూ. సో ఇదైతే పక్కన పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆవాలు 1 స్పూను, అలానే 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి దంచి పెట్టుకున్న ఒక 10 to 12 వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను. పొట్టుతోనే దంచాను నార్మల్గా. దాంట్లోకి ఒక 3 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి, దాంట్లోకి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి ఒక 2 seconds ఇవి ఫ్రై అయిపోవాలి. వెల్లుల్లి అనేది మనకి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో చట్నీ అనేది యాడ్ చేసుకొని దీన్ని అయితే ఒక 2 minutes కలుపుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. జస్ట్ అలా పచ్చివాసన పోతే సరిపోతుంది అంతే. మనకి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ట్రై చేసి కామెంట్ చేయండి. అలానే మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. దీని బెస్ట్ కాంబినేషన్ వచ్చి రైస్తోనే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే ట్రై చేయండి నెయ్యి వేసుకొని. మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.